వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. స్టార్టింగ్ ఒక 1 లైన్ లో నేను సాంగ్ పెడతాను, మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తారేంటని చూడాలి. నాకు రెడీయా? సరే రెడీ. ఇప్పుడు హీరోయిన్ తీసుకురాను కాబట్టి నేనే మీకు హీరోయిన్ అన్నమాట. ఓకే డన్. రెడీ. ఓకేనా? yes. సో ఇప్పుడు పాట ప్లే చేస్తాను నేను. సో ఆ ఎమోషన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం లైవ్ లో. పవన్ కళ్యాణ్ అని వినంగానే, పవన్ కళ్యాణ్ గారు అని తలుచుకోగానే ఒక సిగ్నేచర్ ఉంటుంది సార్, అది మీరు చేస్తే నాకు చూడాలని. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కోసం వెంకట్ గారిని కలిసాను అనమాట. ఒక మంచి ఇంటర్వ్యూ అయితే జరిగింది. బట్ ఇక్కడ ఆయన విల్లాలోనే ఇంటర్వ్యూ చేశాము. స్టూడియో చేద్దాం సార్ అంటే మన విల్లా చాలా బాగుంటుంది, ఇక్కడే చేద్దామన్నారు. సో ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సో ఇక్కడ ఆల్మోస్ట్ మన సెలబ్రిటీలు అందరూ కూడా ఈ ప్లేస్లోనే ఉంటున్నారండి. సో మంచిగా గ్రీనరీ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. అండ్ ఇది చూస్తే విశ్వక్సేన్ గారి గెస్ట్ హౌస్ అట, అటు చూస్తే నాగశౌర్య గారిదట, అండ్ పైన చూస్తే మనకి వెంకట్ గారిది ఉంది. సార్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్పేస్తున్నావు అని చూస్తున్నారు. ఆయన ఒకసారి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనమాట సార్తో. సార్ మీరు ఎస్కేప్ అవుతున్నారు, కుదరదు. కాదు, నాకు తెలిసింది ఇప్పుడు ఇది విశ్వక్సేన్ గారిది అండ్ అక్కడ నాగశౌర్య గారు. నాకు తెలియదు అవన్నీ, నాకు తెలియదు. నాకు డిపార్ట్మెంట్ నాకు ఎవరు ఉంటున్నారు నాకు తెలియదు. సరే అందరూ కలిసి మీట్ అవుతారని అది నిజమేనా అసలు? అంటే మీరని కాదు, అందరూ వచ్చి ఇక్కడే స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడారు. అంటే ఇది చాలా చిన్న కమ్యూనిటీ అండి, ఒక 8 విల్లాస్ ఉంటాయి. సో ఎక్కువగా ఎవరినంత ఒకరికి కలిసేది అంత ఏం లేదు. బట్ నేను చాలా ఇక్కడ రిలాక్స్ అవుతాను, స్విమ్మింగ్ చేస్తాను. సో ఓకే, సో అవన్నీ పక్కన పెట్టేద్దాం. వెంకట్ గారు మాత్రం ఇక్కడే బాగా రిలాక్స్ అవుతారు, స్విమ్ చేస్తారు. ఫస్ట్ నేను ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను విత్ వెంకట్ గారితో అనమాట. సో ఆయనకి డే అనేది జిమ్ తో స్టార్ట్ అయ్యింది, ఐ థింక్ సో. పైన ఉంది జిమ్, పైన జిమ్ ఉందంట, వెంటనే చెప్పేస్తున్నారు. అంటే స్విమ్మింగ్ కూడా చాలా ఇష్టం ఆయనకి. సో నేను ఆయన చూపించమని అడిగాను, ఇప్పుడు చూపించబోతున్నాను మనకి. మా ఆడియన్స్ కోసం మళ్ళీ ఒకసారి ఏమన్నా అంటే నార్మల్ గా ప్రతి క్యారెక్టర్ లో అవి నేర్చుకో. అంటే అది మ్యాండ్లిన్, ఇది గిటారు. ఓకే, బట్ స్టిల్ ట్రై చేయండి మామూలుగా. అప్పుడు ఆ పాటలో షార్ట్ ఉంటుంది కదా, క్లోజ్ షాట్. సో హీరోయిన్ ఎంట్రీ ఇస్తారు కదా, హీరోయిన్ ఏంటంటే ఇది వినంగానే హీరోయిన్కి అర్థమైపోతుంది హీరో అక్కడే ఉన్నాడని చెప్పేసి. సో నాకు కూడా ఇది సౌండ్ వినగానే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి ఆ మెమరీస్ రీకలెక్ట్ చేద్దాము. ఇప్పుడు ఆ పాటని మనం రీక్రియేట్ చేస్తున్నాం అనుకోండి. స్టార్టింగ్ ఒక 1 లైన్ లో నేను సాంగ్ పెడతాను, మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తారేంటని చూడాలి. నాకు రెడీయా? సరే రెడీ. ఇప్పుడు హీరోయిన్ తీసుకురాను కాబట్టి నేనే మీకు హీరోయిన్ అనమాట. ఓకే డన్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు పాట ప్లే చేస్తాను నేను. సో ఆ ఎమోషన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం లైవ్ లో. బేసిక్గా ఇప్పుడు నవడేస్ ఏంటంటే ఎక్కువగా స్విమ్ చేయండి, వెయిట్ లాస్ కానీ స్ట్రోక్స్ రాకుండా ఉండడానికి అని చెప్తున్నారు. స్విమ్మింగ్ ఈజ్ అంటే ఇప్పుడు మీకు రన్నింగ్ చేసినా జాగింగ్ చేసినా మేబీ ఓన్లీ యువర్ లెగ్స్ ఇవన్నీ మోషన్లో ఉంటాయి. బట్ స్విమ్మింగ్ ఈజ్ వన్ వర్కౌట్ వేర్ యువర్ ఎంటైర్ బాడీ ఈజ్ ఇన్ మోషన్. ఓకే. So every part of your body is moving when you swim. Okay. So I would recommend swimming to everyone. ఎలా అలవాటైంది స్విమ్మింగ్ అసలు? యాక్చువల్లీ నేను బాంబేలో ఉన్నప్పుడు మాకు అక్కడ పెద్ద ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అందరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని. సో అప్పటి నుంచి నాకు అలవాటు అండి, స్కూల్ టైం నుంచి. ఓకే డన్. సో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఇక్కడికి వస్తే స్విమ్మే? యా ఐ డు స్విమ్మింగ్ చేస్తా ఉంది. అక్కడ పైన జిమ్ ఉంది, పైన జిమ్ ఉంది అక్కడ. దెన్ అక్కడ లౌంజ్ లాగా ఏరియా ఉంటుంది, లౌంజ్ ఏరియా. అండ్ ఈ గ్రీనరీ కూడా చాలా చాలా బాగుంది సార్, పీస్ఫుల్ గా ఉంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ లేకోకుండా. చెప్పాను కదా చిన్న కమ్యూనిటీ, ఎవరికి ఒకరికి సంబంధం లేకుండా, కానీ బాగుంది. యా యా
వెరీ పీస్ఫుల్ కమ్యూనిటీ. ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, మంచిగా స్నాక్ టైం, కాఫీ టైం, అసలు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, కూర్చోవచ్చు, ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వచ్చు. బేసిక్ గానే గ్రీనరీ చూస్తే చాలా చిల్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇక్కడే స్విమ్ చేస్తారు, పైన జిమ్ చేస్తారు. ఓకే, అండ్ ఇది బేసిక్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఈ ప్లేస్. సో వెరీ కన్వీనియంట్ టు గో ఎనీవేర్. ఓకే, అండ్ దట్టు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం చూస్తూ ఉన్నారు నవేడేస్ ఏంటంటే. సో అది చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంత వైబ్ లో కూడా సో మనకి ఒక మంచి ప్లేస్ లో ఉంటే వైబ్స్ కూడా చాలా బాగా వస్తాయి అలా అంటుంటారు. సో ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ప్లేస్ గురించి చెప్పండి, అసలు ఎంత మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు? ఇక్కడ దాదాపు మేము ఆల్మోస్ట్ 2016 నుంచి ఇక్కడ ఉంటున్నాం. సో ఇట్స్ మోర్ లైక్ మా ఆఫీస్ స్పేస్ అనుకోండి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇట్లా మేము ఈ ప్లేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో బేసిక్లీ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ అండ్ చిల్ అవుట్ ప్లేస్ అనుకోండి. ఓకే, సూపర్. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టు జిమ్ కూడా చాలా బాగుంది, అండ్ స్విమ్ కూడా చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇది కొంచెం చూపించే ప్రయత్నం చేసామన్నమాట. సో ఆడియన్స్కి ఏంటంటే ఇప్పట్లో సెలబ్రిటీల హోమ్ టూర్స్ కావచ్చు, వాళ్ళ సంబంధించిన విషయాలంటే చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో అందుకని దట్టు నేను ఇలా. అండ్ మీరు షెడ్యూల్ లేనప్పుడు ఇక్కడే ఉంటారు ఎక్కువగా? యా, మా స్టోరీస్ వింటాం కానీ అన్నీ ఇక్కడ కూర్చుంటా నేను చాలా. ఐ లైక్ సిట్టింగ్ హియర్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్. అవునా? ఓకే, డన్. సో ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటారు అయితే మొత్తానికి. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఇంటరాక్షన్ అయితే జరిగింది. అండ్ దట్టు కూడా మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీ అప్కమింగ్ ఫిలిమ్స్ కోసం. సో స్టార్టింగే మనకి ఫస్ట్ ఫిలిమే మీరు అంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఓం అని మొదలు పెడతారు. సో అట్లాగే అది మీకు బాగా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, శుభప్రదంగా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. ఫైనల్లీ మన ఆడియన్స్ మళ్ళీ చెప్పేసండి మన సినిమాల గురించి కావచ్చు, మీ ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, సే సంథింగ్. ఓం హరుడు, ఓజీ, రామ్ బజరంగ్, 4వ సినిమా పేరు ఇంకా పెట్టలేదు. ఓకే, అన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి అయితే? అన్ని 4వ సినిమా షూటింగ్ చేయాలి ఇంకా, అంటే ఒక 50% అయ్యింది, అది ఇంకా కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరు కదా. పవన్ కళ్యాణ్ అని వినంగానే, పవన్ కళ్యాణ్ గారు అని తలుచుకోగానే ఒక సిగ్నేచర్ ఉంటుంది సార్, అది మీరు చేస్తే నాకు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదేంటంటే ఒక ఎమోషన్ సార్ మా అందరికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి ఇట్స్ లైక్ ఎమోషన్ అనమాట. సో మీరు చేస్తే బాగుంటుందని మాకు అనిపించింది, ఎందుకంటే పెద్దన్నైతే ఆల్మోస్ట్ చేసేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మంచి ఇంటరాక్షన్ వచ్చింది కాబట్టి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ ఆల్సో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.